హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చెర్రీ అండ్ స్ట్రాబెర్రీ పికింగ్. పికింగ్‌కి వెళ్ళి అక్కడ ఎలా అయితే మనం ఫ్రూట్స్‌ని పిక్ చేసుకుంటామో అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మేము ఫస్ట్ స్ట్రాబెర్రీ ఫార్మ్‌కైతే వచ్చేసాము. మనకు అవైలబుల్ ఉన్న పార్కింగ్ ఏరియాలో మనం కార్‌నైతే పార్క్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాల్ దగ్గరికైతే రావాలి. ఈ స్టాల్‌ని ఫార్మ్‌కి ఎంట్రన్స్‌లోనే పెట్టుంటారు. మనం అక్కడి నుండి ఎంట్రీ టికెట్ ఉంటే టికెట్ తీసుకొని ఫార్మ్‌లోకైతే ఎంటర్ అయిపోవాలి. ఒక బాస్కెట్ ఇస్తారు ఫ్రూట్స్‌ని పిక్ చేసుకోవడానికి. అలాగే ఈ పక్కనే మనకు ఫ్రెష్ కట్ ఫ్లవర్స్ అనేసి ఫ్లవర్స్‌ది కూడా గార్డెన్ లాగా పెట్టున్నారు. ఈ ఫ్లవర్స్‌ని కూడా మనకు కావాల్సిన ఫ్లవర్స్‌ని మనం కట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఒక జార్‌లో వాళ్ళు సమ్ వాటర్ ఏసి ఆ వాటర్‌లో ఈ ఫ్లవర్స్‌ని పెట్టి మనకైతే ఇస్తారు. దానికి సమ్ అమౌంట్ ఉంటది. అది పే చేయాలి. మేమైతే ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. ఫార్మ్‌లోకి ఎంటర్ అయ్యి ఒక్కసారి ఈ పిక్చర్‌ని చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఫార్మింగ్ చేస్తారు గదా! సో, వ్యవసాయం చేస్తున్నప్పుడు పని వాళ్ళు మన పొలాల్లో తిరుగుతున్నట్లు అలా గుర్తొచ్చింది చూడటానికి. ఇక్కడ అందరూ పికింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇంత ఎండలో గూడా. ఇక్కడ స్ట్రాబెర్రీ టేస్ట్‌ని బట్టి ఒక 4 వెరైటీస్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయని ఆ ప్లేస్‌ని ఇక్కడ పెట్టున్నారు. స్ట్రాబెర్రీస్ తెంపుకుంటుంటే చాలా వరకు స్ట్రాబెర్రీస్ చిన్న చిన్న పిందెల్లాగా అలాగే ఉన్నాయి. అలాగే ఫుల్‌గా రైప్ కూడా అవ్వలేదు. మనకు ఈ ఫార్మ్స్‌ని పికింగ్ కోసం సీజన్‌కి ముందు 3-4 మంత్స్ నుండే ఈ పంటనైతే కేర్ తీసుకొని ఫ్రూట్స్ మొత్తం వచ్చేదాకా మంచిగా రైప్ అయ్యాక ఫార్మ్ ఓనర్స్ మార్కెటింగ్ అయితే చేస్తారు. ఇదే స్ట్రాబెర్రీ, చెర్రీ పికింగ్‌కి మేము 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. అప్పుడు మా సోహిత్, మోహిత్ అంత ఉండేవాడు. ఆడికప్పుడేం తెలీదు. సో, ఇప్పుడు తను ఫస్ట్ టైమ్ పిక్ చేస్తున్నాడు. అంటే మేము దగ్గరుండి వాళ్ళ డ్యాడీ గాని, నేను గాని చూపించి ఈ పండు పిక్ చెయ్యి నాన్న అంటే ఓకే. బట్ మాకే తెలియకుండా తను పక్కకెళ్ళిపోయి అంటే రైప్ అవ్వకుండా ఉంటాయి కదా! చిన్న చిన్న పిందెల్లాగా. సో, వాటిని కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడేందంటే మనం తీసుకొచ్చిన పండ్లని వెయిట్ బట్టి మనం మనీ పే చేయాలి గదా! సో, అక్కడ రైప్ అవ్వకుండా అంటే ప్రాపర్‌గా రాని పండుల్ని తీసుకొచ్చి అందులో వేస్తే మనకు వెయిట్ వస్తుందే గానీ, ఆ పండ్లు తినడానికి గూడా యూజ్ అవ్వవు కదా! అని చెప్పి మేమయ్యే దగ్గరుండి వాళ్ళ చేతులతో వాళ్ళని పిక్ చేపిస్తున్నాము. ఇక్కడ మాకు ఈ ఫార్మ్ డీటెయిల్స్ ఏ ఫార్మ్ అయితే అవైలబుల్‌లో ఉందని ఎలా తెలుస్తుందంటే, ఫార్మ్ ఓనర్స్ ఒక్కసారిగా పంట మొత్తం రైప్ అయ్యాక సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్‌లలో ఫార్మ్ ఓపెన్ నౌ అనేసి మార్కెటింగ్ చేస్తారు. విత్ టైమింగు, ఎంట్రీ ఫీజు, పార్కింగ్ డీటెయిల్స్, లొకేషన్స్ అన్నీ అందులో షేర్ చేస్తారు. ద బెస్ట్ పికింగ్ టైమ్ స్ట్రాబెర్రీస్‌కైతే ఏప్రిల్ టు జూన్, చెర్రీస్‌కైతే మే టు జూలై. ఇక్కడ ఫామ్‌లో మనం కొన్ని పండ్లనైతే టేస్ట్ గూడా చెయ్యొచ్చు. 1 ఆర్ 2 పండ్లు తిని కూడా మనం తీసుకెళ్ళిన పండ్లకు మాత్రం మనం ఆ స్టాల్ దగ్గరికెళ్ళి అమౌంట్ పే చేసి బయటికి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ నుండి చాలా దూరం వరకు ఈ ప్లాంట్స్ అయితే వేసున్నారు. ఇవేంటా అనుకున్నాను. దగ్గరికెళ్ళి చూస్తే టమోటా మొక్కలైతే వేసున్నారు. చాలా దూరం వరకు ఎంత పొడవున ఆ రోడ్డు దగ్గర నుండి ఈ ఫార్మ్ ఎండింగ్ వరకు ఇది మొత్తం టమోటా ఫామే. ఇంకా అది ఇప్పుడిప్పుడే పువ్వులొస్తున్నాయి. ఇంకా అది టమోటా కాయలొచ్చి అది రైప్ అయ్యి అది ఫార్మింగ్ వచ్చే టైంకి చాలా టైం పడుతుందేమో. ఇక ఇక్కడితో మా స్ట్రాబెర్రీ పికింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుండి ఇంక మేము తీసుకున్న ఈ స్ట్రాబెర్రీస్‌నన్నింటిని ఆ స్టాల్ దగ్గరికి తీసుకెళ్ళి మేము ఎంతైతే తీసుకున్నామో అంతటిని వెయిట్ ఏపించి అక్కడ మనీ పే చేసుకొని, అక్కడి నుండి ఇంకొక 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఇంకో చెర్రీ ఫార్మ్ అయితే ఉంది. అక్కడికెళ్ళాలని అనుకుంటున్నాము. ఫైనల్‌గా మేము పిక్ చేసిన స్ట్రాబెర్రీస్ అన్నీ కలిపి ఇవే. ఇంత తక్కువున్నాయి గానీ మాకీ స్ట్రాబెర్రీసే $10 పడ్డాయి. స్ట్రాబెర్రీ ఫార్మ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉన్న ఈ చెర్రీ ఫార్మ్‌కైతే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ కూడా ఫామ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు స్టాల్ అయితే ఉంటది. అక్కడి నుండి ఎంటర్ అయ్యి ఫామ్‌లోకి ఎళ్ళిపోతే మనకొక కవర్ ఇస్తారు. ఆ కవర్‌లో మనము పిక్ చేసుకున్న ఫ్రూట్స్ ఏసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ అనేటివి చిన్న చిన్న మొక్కలు. బట్ ఇక్కడున్నవన్నీ పీచెస్, చెర్రీ ఇవన్నీ పెద్ద చెట్లుగా ఉంటాయి. వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడే సమ్ రూల్స్ అయితే మనకు చెప్తారు. మీకు అందినంత వరకే పిక్ చేయండి. ఏవైతే మీకు అందదో ఆ ఫ్రూట్‌ని మేము ల్యాడర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. వాటిని హెల్ప్ చేసుకొని పిక్ చేసుకోవచ్చని వాళ్ళే చెప్తారు.
కానీ ఎట్టి పరిస్థితుల్లో బ్రాంచెస్‌ని అయితే మాత్రం మీరు డౌన్‌కి వంచకండి అని చెప్పేస్తారు. ఎందుకంటే ఫార్మ్ వాళ్ళకి స్పాయిల్ చేస్తే తర్వాత వాళ్ళు నష్టపోకుండా ఉండటానికి. నాకిక్కడ ఒక డౌట్ వచ్చింది. ఎందుకు ఇంత ఫార్మింగ్ చేసిన వాళ్ళు జస్ట్ ఒక మనిషినో, మెషిన్ ద్వారానో ఈ పండులన్నీ పిక్ చేసి ఆహ్, మార్కెట్‌లో వేసేస్తే సింపుల్‌గా మనం మార్కెట్‌లో ఎళ్లి తీసుకోవచ్చు గదా! బట్ ఇలా ఫార్మింగ్ వచ్చి మనం ఎందుకు పిక్ చేయాలని ఒక డౌట్ అయితే వచ్చింది. అది ఇంకా మా ఆయన్ని అడిగి క్లారిఫై చేస్తే తనేమన్నారంటే, ఇక్కడ మనుషులకి అంటే పనులు చేసే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వాల్సొస్తుంది. అందులోనూ ఇక్కడున్న పీపుల్ ఏంటంటే, ఇలా డైరెక్ట్‌గా ఫార్మ్‌కొచ్చి ఫ్రెష్ ఫ్రూట్స్‌ని పిక్ చేయడం అనేది ఇక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉంది. అందుకని చెప్పి సో, ఇలా పికింగ్ అయితే పెడతారు. బట్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పేస్తారు. ఫార్మ్‌కి ఎటువంటి నష్టం లేకుండా కేర్‌ఫుల్‌గా వచ్చి పిక్ చేసుకోండి అని పెడతారు. ఆ ఎంట్రీ ఫీజు వస్తుంది. డైరెక్ట్‌గా కస్టమర్స్ వచ్చి ఇలా పిక్ చేసుకోవడం వలన అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు వీడియోస్ ఇవన్నీ తీసుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీ వెకేషన్ లాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి పికింగు అయిపోతుంది కదా! సో, అందుకు మళ్ళీ ఎక్స్‌ట్రా మనుషుల్ని పెట్టి వాళ్ళు ఎక్స్‌ట్రా మనీ స్పెండ్ చేయడం కంటే కూడా దిస్ ఈస్ ద బెటర్ ఆప్షన్ అని చెప్పి ఇలా పికింగ్ స్పాట్స్ అని పెడుతున్నారు. ఇలా అని చెప్పారు. అక్కడైతే స్ట్రాబెర్రీ చిన్న చిన్న ప్లాంట్స్ కాబట్టి సోహిత్ గాని, మా పాప గాని వెంటనే వాళ్ళే ఎళ్లి పిక్ చేయడానికి ఈజీగా ఉన్నింది. బట్ ఇక్కడ పెద్ద పెద్ద మొక్కలు గదా! ఇక్కడ మాకే జంప్ చేసుకొస్తున్నా గానీ అందట్లేదనమాట. సో, చిన్న పిల్లలు గదా అని వాళ్ళని వాళ్ళ డ్యాడీ ఎత్తి పైకి తీసుకుంటే వాళ్ళకి అందిన ఫ్రూట్స్‌ని వాళ్ళు పిక్ చేస్తున్నారు. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పారు కిడ్స్‌కైతే మ్యాండేటరీ ఏం కాదు. బట్ ఎంటర్ అయిన ప్రతి ఒక్క ఈచ్ అడల్ట్ 1 ఎల్‌బీ ఆఫ్ ఫ్రూట్స్‌నైతే తీసుకోవాలని చెప్పి. సో, మా వారికి 1 ఎల్‌బీ, నాకు 1 ఎల్‌బీ కదా! ఇద్దరము 1 కవర్ తీసుకొని మాకు అందిన పండ్ల వరకు మేము పిక్ చేసుకొని పండ్లయితే తెంపుకొని ఎంట్రీ దగ్గరికెళ్ళి బిల్ ఏపిచ్చుకొని అవి ఎంత వెయిట్ వచ్చాయో చూసాము. 2 కవర్లలోని ఫ్రూట్స్ కలిపి ఒక $15 పైనే పడింది. ఇక వాటిని ఇంటికి తీసుకురాగానే ఆ స్టెమ్స్ అన్ని రిమూవ్ చేసి మంచిగా వాష్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే 1 వీక్ వరకు వీటినైతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంతటితో మా పికింగ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అమెరికా తోటల్లో పండ్లు తెంపే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.